టారో డివైన్ మెసేజెస్. మీ వెనుక గోతులు తవ్వుతున్న వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడ్డారంటండి. ఎస్, కన్ఫర్మేషన్. కంగ్రాచులేషన్స్. ఎవరు వాళ్ళు, ఏం చేశారు అండ్ ఎలా పనిష్మెంట్ అనుభవిస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజల్స్ ఐఎస్ఎఫ్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారండి. ఏంజల్ స్టార్టింగ్లోనే చెప్పారు. ఎస్, మీ వెనక గోతులు తవ్విన వాళ్ళని నేను పనిష్మెంట్ ఇచ్చాను, వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడేలా చేశాను. పాస్ట్ పర్సన్స్, ఎక్స్ లవర్ అండి, సపరేషన్లో ఉన్న వాళ్ళు, డైవర్స్ ఉన్న వాళ్ళు సిగ్నిఫికెంట్ అండి. అండ్ అవకాశంగా తీసుకొని మీరు ఏదైతే ఉన్నారో మీ ఇంట్లో ఫీమేల్ ఫిగర్ని లేదా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళనే తలకిందులు చేయాలని అనుకున్నారంట. అండ్ వాళ్ళు తలకిందులు అయిపోయారండి. ఇద్దరు మేల్ పర్సన్స్ మీ విషయంలో గుడ్ న్యూస్ రాకుండా చేయాలని చెప్పి మీ వెనక, మీ చైల్డ్ వెనక మీ పార్ట్నర్ అండ్ ఫ్యూచర్లో పార్ట్నర్, అలాగే ప్రజెంట్ మ్యారీడ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ విషయంలో చేద్దాం అనుకున్నారంటండి. స్పైయింగ్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారంట, ఫాలో అవుతున్నారంట. వాళ్ళ మీద డార్క్ ఎనర్జీస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెడితే మీకు బ్యాలెన్స్ ఉండదు కదా, సో ఆ విధంగా మిమ్మల్ని బాధ పెట్టచ్చు అని అనుకుంటున్నారంట. బట్ ఫ్యామిలీ విషయంలో, మ్యారేజ్ విషయంలో అండ్ మీ పార్ట్నర్ విషయంలో, లవ్ విషయంలో వాళ్ళు అనుకుంది జరగలేదు. వాళ్ళు ఏదైతే డ్రామా చేశారో, ఏదైతే స్కెచ్ చేశారో వాళ్ళు అనుకుంది జరగలేదు, వాళ్ళు అనుకుంది జరగనియ్యలేదు నేను అని ఏంజల్ చెప్తున్నారండి. వాళ్ళు తీసిన గోతులో వాళ్ళే పడేలా చేశారంట. డబ్బులు పోగొట్టుకున్నారండి. వాళ్ళు ఎవరైతే ఇచ్చి పని చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు అనుకుంది అయిపోతుందని చెప్పారంటండి. బట్ అది జరగదు, దానికి డివైన్ అలో లేదు. ఎందుకంటే అలా చెప్పకపోతే వాళ్ళు డబ్బులు ఎవరని చెప్పి అలా చెప్పారంట. బట్ వాళ్ళు ఏమీ చేయలేరు మీ విషయంలో అని, ఏమీ చేయలేరని చెప్తున్నారండి. అండ్ చేసిన వాళ్ళని కట్ చేసేసారంట. మీకు సెలబ్రేషన్, వాళ్ళు మీ వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్ళకి సెలబ్రేషన్, తవ్వుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ గోతుల్లో పడడం మీకు సెలబ్రేషన్ న్యూస్. ఓకేనా? ఈసారి ఎలాగైనా సరే మీ పని మిస్ అవ్వకూడదు అని వాళ్ళు అనుకున్నారండి. లస్ట్ చేసి మిస్ అవ్వకుండా చేయాలి, ఈసారి అనుకున్న పని జరిగిపోవాలి, వాళ్ళు ఎలా అన్నా బాధ పెట్టాలి అని అనుకున్నారంట. ఏంజిల్ వాళ్ళు చేశారా? అవకాశం తీసుకున్నారంటండి. అవకాశం తీసుకున్నారు, ఎస్ చేశారు. అండ్ చేయలేదని చెప్పిన వాళ్ళు ఎవరు ఏంజిల్? దారులు చూస్తున్నారంట. దారులు చూసి మనీ రొటేషన్ కాకుండా చేయాలని చెప్పి. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది చేస్తున్నారు అండ్ కొంతమంది చేసామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. దారులు చూసి మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టుగా వాళ్ళకి చెప్పి వాళ్ళు మీ వెనకాల వచ్చి మిమ్మల్ని ఏదో చేసామని చెప్పి వాళ్ళు నిజానికి ఏమీ చేయలేదంట. అండ్ ఏమీ చేయలేదు అని వాళ్ళకి అప్పుడే అర్థమైపోయిందంట. బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదు మనీ రొటేషన్ జరగదు, అలా జరగడానికి వీల్లేదు రాము అని ఏదో చెప్పారంట అని డివైన్ చెప్తున్నారండి. సో ఇప్పుడు ఏమైంది, అనవసరంగా మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నందుకు వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే కదా పడ్డారు, వాళ్ళే మనీ పోగొట్టుకున్నారు. కానీ వాళ్ళు ఎవరినైతే తీసుకొచ్చారో, ఎవరినైతే మీ ఇంట్లో గొడవలు పడేలా చేద్దామని అనుకున్నారో అది జరగలేదండి, స్ట్రాంగ్గా జరగలేదు. ఓకేనా? అండ్ న్యూ బిగినింగ్ ఖచ్చితంగా ఉందండి మీ లైఫ్లో. వాళ్ళు ఏంటి అంటే మీరు చేస్తున్న పనిలో చేయలేరంటండి. ఈ విషయంలో ఏ రకంగా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని ప్రాఫిట్స్ లేకుండా చేయలేరు అని ఏంజల్ చెప్తున్నారండి. మీరు బ్యాలెన్స్ అవుతారు, న్యూ బిగినింగ్కి అవకాశం ఉంది. కొత్తగా ఏదో పని చేద్దాం అనుకుంటున్నారంటే ఖచ్చితంగా చేయండి, దాంట్లో సక్సెస్ వస్తుందని చెప్తున్నారండి. సన్లా ఉంటారండి. ఓకేనా? మీరు చాలా బ్రైట్గా ఉంటారు. ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. మీకు ఏదైతే దారిలో వెళ్ళాలి అని మీరు డిసైడ్ అయ్యారో, ఏదైతే రీసెర్చ్ చేస్తే, ఏదైతే బిజినెస్ కానీ పని కానీ చేయాలనుకుంటున్నారో, ఏదైతే సైడ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో టేక్ యాజ్ రీజనెడ్ స్టార్ట్ చేసేయండి. ఓకేనా? మీరు అనుకున్న పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్టార్ట్ చేసేయండి అని చెప్తున్నారండి. డబ్బులు ఇచ్చి మీ లైఫ్లో టవర్ మూమెంట్ తేవాలి అని అనుకుంటున్నారంట. బట్ అది జరగదు. మీ లైఫ్లోకి వచ్చి మీరు ముందుకు వెళ్ళడాన్ని వాళ్ళు ఆపలేరండి. ఓకేనా? కట్ చేయలేరు, ఏం చేసినా సరే కట్ చేయలేరు. ఇది మీరు లైఫ్ని మీరు క్రియేట్ చేసుకుందండి. సో ఖచ్చితంగా మీరు అనుకుంది మీరు సాధిస్తారు. ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు అని చెప్తున్నారండి. ఓకేనా? అండ్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టి ఆ భ్రమలో ఉండేలా చేయాలి అని, ఏదో మిస్ అయింది, ఏదో లేదు అనే భ్రమలో ఉండేలా చేయాలని చెప్పి వాళ్ళు దారులు చూస్తున్నారంటే దాని ద్వారా ఏంటంటే మీరు పనుల మీద ఫోకస్ చేయరు, మీరు హెల్త్ మీద ఫోకస్ చేయరు కదా. సో ఆ రకంగా వాళ్ళు బెనిఫిట్గా తీసుకొని, అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు అని అనుకుంటున్నారంటే అండి. ఒక పర్సన్, మేల్ పర్సన్, ఫాదర్ ఫిగర్ అండ్ వాళ్ళ పెద్ద ఫాదర్ అయి ఉండొచ్చండి, లేదంటే సపరేషన్లో ఉన్న వాళ్ళు, డైవర్స్లో ఉన్న వాళ్ళు అండ్ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గానండి. ఓకేనా? టేక్ యాజ్ రీజనేట్ అండి. జై శ్రీరామ్. ట్రావెలింగ్లో
అనుకుంది జరగదు. వాళ్ళు ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారంటే మీ లైఫ్లో, బట్ అది జరగదని అని చెప్తున్నారండి. అండ్ క్రియేట్ చేయలేరు. మీ దారిని అడ్డంగా మీ దారికి అడ్డంగా ఏది క్రియేట్ చేయలేరు. అండ్ మీ దారిని వాళ్ళు కట్ చేయలేరు. మిస్సింగ్ అండి. మనీ ఇచ్చి చేసినా సరే, వాళ్ళే మనీ పట్టుకొని వచ్చినా సరే, మనీ ఇచ్చి మీ జీవితంలో వాళ్ళు ఏమీ చేయలేరు. మనీ కోసం ఏమీ చేయలేరు. ఏం చేయడానికి ట్రై చేసినా వాళ్ళు మనీ పోగొట్టుకుంటారు తప్ప మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు. ఓకేనా? మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు వెళ్తున్న పాతలో ఖచ్చితంగా మీకు స్టేబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు ఎంతైతే జీతం రావాలి, ఎంతైతే డబ్బులు సంపాదించాలనుకున్నారో, మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో మొదలు పెట్టేయండి. ఇంకా మీ రీసెర్చ్, మీకు కావాల్సినంత నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? మొదలు పెట్టేయండి అని చెప్తున్నారండి. మీ ల్యాండ్స్ కొనుక్కుంటారంట. హౌస్ ఖచ్చితంగా కడతారు. ఇది డివైన్ డిసిజన్. చాలామంది హౌస్ నాకు ఎనర్జీస్లో చూపిస్తుందండి. హౌస్కి రిలేటెడ్ పనులు చేసుకుంటున్నారు, లేదా హౌస్ గురించి ఆలోచిస్తున్నారు ఏం చేయాలి అని. అండ్ వీళ్ళు ఎడ్యుకేషన్లో ఉన్నాయి కూడా అన్నీ క్లియర్ అయిపోతాయండి. మీ ల్యాండ్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేరు. ల్యాండ్ మీద ఎలాంటి ప్రచన చేయలేరు. దాని అర్థం ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయలేరు. దాన్ని ఆపడానికి అవకాశం లేదు. ఎస్, డబ్బులు ఇచ్చి దాన్ని ఆపడానికి ఒక ఓల్డ్ పర్సన్ ట్రై చేస్తున్నారంట. ఛాన్సే లేదండి. వాళ్ళు అనుకుంది జరగదు. ఇది డివైన్ డిసిజన్ కాదు, కూడదు. ఎలాగైనా వీళ్ళని ఆపేయాలి అని అనుకుంటే మాత్రం డివైన్ వాళ్ళకి మామూలుగా ఇవ్వదండి. వాళ్ళ జీవితంలో మీ జీవితంలో ఏదో ఒకటి లేకుండా ఏదో ఒక పని లేకుండా చేయాలి అని చెప్పి వాళ్ళ జీవితాన్నే కోల్పోతారు. ఇది క్లియర్గా స్ట్రాంగ్ డిసిజన్ అండి. వాళ్ళే కావాలని వాళ్ళ లైఫ్లో కర్మని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ బ్యాడ్ కర్మ కావాలని చేస్తున్నారు అని ఏంజెల్ చెప్తున్నారండి. ఓకేనా? జడ్జిమెంట్ ఇచ్చారు, క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చారు. మీ విషయంలో ఎవరు మీ పనులు అవ్వకుండా ఆపాలి అని చూస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి డివైన్. ఓకేనా? వాళ్ళు మీ జోలికి రాకుండా ఉండడమే వాళ్ళ భవిష్యత్తుకి మంచిది అని చెప్తున్నారండి. ఓకేనా? అండ్ డివైన్ ఇప్పటివరకు ఓపిక పట్టారంటే ఇక మీద ఓపిక పట్టనని చెప్తున్నారు. అండ్ వెంటనే క్షణాలలో వాళ్ళకి చూపించి చేస్తాను, నేను తోడుగా ఉన్నాను అని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను అని మీ ఏంజెల్స్ అందరూ చెప్తున్నారండి. వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంటే టైం టు టైం 0404 ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు అనుకునే స్టెబిలిటీ వస్తుందండి. ఇల్లు విషయంలో, ల్యాండ్స్ విషయంలో, ప్రాపర్టీస్ విషయంలో ఏమీ కూడా ఇంజస్టిస్ క్రియేట్ చేయలేరు. వాళ్ళు మీ విషయంలో అన్యాయం చేస్తున్నారని వాళ్ళు ప్రతిసారి శిక్షించుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎఫెక్ట్ తెలియకపోవచ్చు. భవిష్యత్తులో అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందండి. అండ్ టైం చూసి మిమ్మల్ని తప్పించాలి, మీరు చేసిన పనిని ఆపాలి అనుకుంటున్నారంటే న్యూ బిగినింగ్ లేదు వాళ్ళకి. ఏ రకంగా కూడా ఎన్ని అవకాశాలు చూసినా సరే వాళ్ళకి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయలేరు. మీకు స్టార్ బ్యాలెన్స్ అవుతుందండి. ఓకేనా? అండ్ మీరు అనుకున్న పని సాధిస్తారు. 4 వేస్లో 4 సైడ్స్, 4 పర్సన్స్ అండి. 10 ఇండికేషన్, కన్ఫర్మేషన్ 7. ఓకే, 3 7 10 సూపర్. చూడండి 10 6 7 10 7 + 3 10 అండ్ 10 అండ్ ఇదొక 10 ఒకటికి 10 ఇంతలండి. ఎంతమంది వచ్చినా అందరికీ కూడా ఒకటికి 10 ఇంతలు చెప్పిన వాళ్ళ కర్మ నేను లెక్క కట్టి ఇస్తాను అని చెప్తున్నారండి. కన్ఫర్మేషన్ సూపర్గా వచ్చిందండి రీడింగ్. నిజంగా మీ ఎనర్జీ చాలా బాగుందండి. ఎవరైతే చూస్తున్నారో చాలా బాగుంది. వాళ్ళ నిజాలు బయటికి రాకుండా ఆపలేరు. ఇది ఏంజిల్ కన్ఫర్మేషన్. 10 on 10 టైప్ చేయండి. ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలలో మీ లైఫ్లో వాళ్ళు చేస్తున్న ప్రతి పనికి కూడా ఒక్కొక్కరికి 10 ఇంతలు చొప్పున ఇచ్చేస్తాను నేను, ఇది ఫైనల్ అని చెప్పేస్తున్నారండి. కన్ఫర్మేషన్ అండి. ఓకేనా? అండ్ మీ హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అని చెప్తున్నారండి. సెల్ఫ్ కేర్ తీసుకోండి అని చెప్తున్నారు. అండ్ హియర్ ఫ్రమ్ నో మీ డ్రీమ్ హౌస్ మీరు కట్టుకుంటారు. డ్రీమ్ జాబ్ ఉంటుంది. డ్రీమ్ పార్ట్నర్ కూడా వస్తారండి. మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళకి అండ్ కిడ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి రికవర్ అయిపోతారంట. డెలివరీ చూపిస్తుంది నాకు. ఓకేనా? ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉండొచ్చండి చూస్తున్న వాళ్ళు కొంతమంది. ఓకేనా? అండ్ డోంట్ స్టాప్. మీరు ఎక్కడ కూడా ఆగొద్దు, ఏ విషయంలోనే ఆగొద్దు అని చెప్తున్నారండి. అండ్ పాస్ట్ పర్సన్ విషయంలో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే రీకన్సిడర్ చేయండి అని చెప్తున్నారు. ఓల్డ్ విషయం, ల్యాండ్కి సంబంధించి. అండ్ ఒక మంచి ముహూర్తం అనుకొని ఆ టైంలో ఫస్ట్
గణేశుడికి పూజ చేసిన తర్వాత పని అనేది స్టార్ట్ చేసుకోండి. మీ ల్యాండ్ పనుల్లో, ఇంటి పనుల్లో విఘ్నాలు కలగకూడదని చెప్పి ఓన్గా మీ పూజ చేసుకోండి. పంతులు, బ్రాహ్మణులు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు చేస్తారు. ఎస్, బట్ మనం కూడా మన తరపున విషయం అనేది ఖచ్చితంగా అడగాలి. ఓకేనా? అండ్ లుక్ ఫర్ ఏ సైన్ కోసం అంటే చూడండి, ఏంజల్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటారంట. ఏదైనా అడగాలి అనుకుంటే జనరల్ రీడింగ్లో కామెంట్ చేయండి, అండ్ పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.